అలసులు మందబుద్ధియుతులు. మందబుద్ధితో కూడుకున్న వారై అంటే చురుకైనటువంటి బుద్ధి చేత శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి అనుష్ఠానం చేయగలిగినటువంటి శక్తి ఉండదు. మందబుద్ధియుతులు అల్పతరాయువులు. ఆయుర్దాయమా అల్పంగా ఉంటుంది. పరమేశ్వరుడు కలియుగంలో 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని అనుగ్రహించినప్పటికీ కూడా 100 సంవత్సరములు పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి బహుకొద్ది మందికే ఉంటుంది. ఉగ్రరోగ సంకలితులు. భయంకరమైనటువంటి రోగాలు ఎప్పుడూ కొత్త కొత్తవి ప్రబలుతూనే ఉంటాయి. ఎంతమంది వైద్యులు వస్తారో, ఎన్ని ఔషధములు కనిపెట్టబడతాయో అన్నిటికీ మించి మళ్ళీ కొత్త కొత్త రోగాలు ప్రబలి మనుష్యుల్ని పడగొడుతుంటాయి. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు. అటువంటి ఉగ్రమైనటువంటి రోగములు ప్రబలేటటువంటి అవకాశం ఉన్నటువంటి కలియుగంలో అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యంతో ఉండి శరీరమునందు కలిగినటువంటి ఆరోగ్యము కేవలముగా భోగానుభవమునకు మాత్రమే పనికి రావడం కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని భగవంతుని యొక్క ఆరాధనా క్రమమునందు వినియోగించి దాని చేత సార్థక్యమును పొంది శాస్త్రీయమైనటువంటి కర్మాచరణము చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ అనుగ్రహము వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి తుట్టతుదన చిత్తశుద్ధి చేత పాత్రతను పొంది ఆ పాత్రత వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి ప్రధానమైనటువంటి హేతువేది, దేని చేత అటువంటిది సంభవమవుతుంది అంటే కేవలము శరీరమునందు ఆరోగ్యమున్నటువంటి కారణము చేతనే. అటువంటి ఆరోగ్యమును ఇవ్వగలిగిన వాడెవరు అన్నారు అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము చేత మాత్రమే ఆరోగ్యము సంభవము. అందుకే మనకి ఇప్పటికీ ఉపాసనా క్రమంలో ఆరోగ్యం పొందాలి అంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధన చెయ్యడం అనేటటువంటిది మాత్రమే ప్రమాణంగా ఉంది. సూర్యుడు విశేషమైనటువంటి ఆరాధనని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. సూర్య భగవానుని యందు ఎంతటి సౌలభ్యముతో కూడుకున్నటువంటి ఆరాధన ఉంటుంది అంటే ఆయన కేవలము నమస్కారము చేత ప్రీతి పొందుతాడు. నమస్కారం అంటే ఒంటి చేత్తో చేసేటటువంటిది నమస్కారం కాదు. 2 చేతులు కలిపి మూర్ధన్య స్థానమును ఆ 2 చేతులకి కలిపి తాటించి ఆయన వంక తిరిగి వంగి నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహిస్తాడు. పైగా సూర్యోపాసన ఒక్కదాని యందే ఒక విశేషం ఉంది. మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపానికైనా సరే భగవంతుడు ఆ పదార్థాన్ని స్వీకరించాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది. సనాతన ధర్మంలో వీరొక మార్గం లేదు. ఇతర విశ్వాసములకు సనాతన ధర్మమునకు అక్కడ ప్రధానమైనటువంటి భేదం. అగ్ని ప్రధానం చేసుకుని ఆరాధన చేస్తాం. హోమ ప్రక్రియ అని యజ్ఞయాగాది క్రతువులలో హోమకుండాన్ని పెట్టి అందులో స్వాహాకారంతో దేవతని పిలిచి హవిస్సునిస్తే హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడు పట్టుకెళ్లి హవిస్సుని దేవతలకిస్తే దేవతలు తింటారు. 2వ మార్గం నివేదన. నైవేద్యం చేస్తే ఆయన కన్ను విప్పి చూస్తాడంతే తప్ప ప్రీతి పొందుతాడు. దృష్టిపాతము చేత ప్రీతిని పొందుతాడు తప్ప కేవలము నైవేద్య మంత్రం చేత ఆయన స్వీకరిస్తాడా అంటే అలా చెప్పడం చాలా కష్టం. కానీ భక్తి విశేషమైనటువంటి స్థితిలో ఉందనుకోండి, అటువంటి వారు భక్తితో చేసినటువంటి నివేదనని మాత్రం పరమేశ్వరుడు స్వీకరించి తిన్నాడు అనడానికి ఎన్నో చోట్ల దృష్టాంతములున్నాయి. అందుకే నైవేద్య మంత్రం భక్తితో కూడుకుని ఉంటుంది. అందుకే మీరు మనసు చేత భావన చేయడమే ఎక్కువగా ఉంటుంది అందులో. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని ఒక ఉపచారం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నది ఎందుకు అన్వయం అవుతుందంటే మీరు ప్రీతితో ఇచ్చినటువంటి దాన్ని ఆయన తింటున్నాడన్న భావనతో మనసు దాన్ని చూడగలిగితే, అలా అనుభవించగలిగితే, అలా అనుభవించినది నిజమైతే. అంటే నేను ఇది ఎంతవరకు మీతో ప్రస్తావన చేయవలసి ఉంటుందంటే, ఒక పాయసాన్ని తీసుకొచ్చి నేను ఒక బంగారు పాత్రలో పోసి పరదేవతకి నివేదన చేశాననుకోండి, అమ్మవారు దాన్ని తాగుతోంది అని నేను భావన చేసినప్పుడు ఆ పాత్ర కింద నుండి నాకు ఆవిడ కింది పెదివి కనపడాలి. నేను మంచినీళ్లు తాగుతున్నాను అనుకోండి,
నా కింది పిరివి కనపడుతుందా కనపడదా? పై పెదవి కనపడదు, కింది పిరివి కనపడుతుంది గ్లాసు కింద నుంచి. అలా భావన చేసి ఆవిడ గుటక వేసినప్పుడు కంఠంలో కదులుతున్నటువంటి కదలికలను కూడా దర్శనం చేసి స్వతంత్రంగా త్యాగరాజస్వామి కీర్తన చేస్తారు వడ్డన గురించి. అమ్మా అమ్మా అంత తొందరగా తాగకు, వెక్కిళ్ళు వస్తాయి, ఒక్కసారి ఆగు, కాసిని మంచినీళ్ళు తాగు మధ్యలో అని మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే ఆవిడ పాయస పాత్ర పక్కన పెట్టి మళ్ళీ కాసిని మంచినీళ్లు తాగిందని భావన చేసి మళ్ళీ ఆవిడ పాయస పాత్ర పట్టుకుని తాగుతోందని అనుభవించగలిగిన హృదయం ఉంటే ఆమె స్వీకరించవచ్చు. అలా కొందరు పెట్టిన నైవేద్యాల్ని పరమేశ్వరుడు స్వీకరించాడు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి మహాత్ములు పెట్టిన నైవేద్యాలు ఈశ్వరుడు స్వీకరించి పాయసపాత్ర మీద చెయ్యుంచింది కూడా అమ్మవారు. కాబట్టి నైవేద్యం చేత స్వయంగా భగవానుడు వచ్చి చెయ్యి వేసి స్వీకరిస్తాడు అని అందరి విషయంలోనూ నిర్ధారించడం కష్టం. అందుకే భాగవతంలో కూడా ఆయన నాకు ఏది ఇవ్వండి దానితో సంబంధం కాదు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్నంటాడు. కొలచిన జనులర్పించిన పరమభక్తితో ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తింటాను. గీతలో కూడా అదే అంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అంత భక్తితో ఇచ్చావా తింటాను, అంత భక్తితో ఇచ్చినది కాదా ఆయన దాన్ని స్వీకరిస్తాడని నమ్మకం ఉండదు. ఒక్క సూర్య భగవానుడి విషయంలో మాత్రం ఒక విశేషం. ఏమిటా విశేషం అంటే మా గురువు గారు తరచుగా చెప్తూ ఉంటారు దాన్ని. భగవంతుడికి బాలభాస్కరుడి యొక్క కిరణములు పడుతున్నప్పుడు మీరు పాయసాన్నం వండి ఆయన ఎదురుగుండా పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టారనుకోండి, ఆయన కిరణ స్పర్శ, కిరణములంటే కరములు, కరములంటే చేతులు అని అర్థం, ఆయన కిరణములు ప్రసారమవుతాయి. ఆయన కిరణములు ప్రసారమై పాయస పాత్రలోని పాయసాన్ని స్పృశిస్తాయి. చాలా ఇబ్బంది కలిగినటువంటి రోజుల్లో మా గురువుగారు పాయసాన్నాన్ని అలా నివేదన చేసి ఇచ్చి ఇబ్బందులు తగ్గించినటువంటి సందర్భాలున్నాయి. ఆయన కిరణములు ప్రత్యక్షంగా ఆయన చేతులు వెళ్ళి పాయసం మీద పడతాయి. మిగిలినటువంటి సమయాల్లో అలా పడడాన్ని గమనించగలరా అంటే అది భావము యొక్క పరిపుష్టత చేత ఉంటుంది. సూర్యకిరణముల యొక్క స్పర్శ మీరేం పెద్ద కష్టపడిపోయి కళ్ళు మూసుకుని చూడక్కర్లేదు, మీకు ఎదురుగుండా భగవానుడు దర్శనం అవుతూ ఉంటాడు. మిగిలిన చోట్ల భావనామాత్ర సంతుష్టాయై నమః, మీకు భావన ఉండాలి. సూర్యుని యందు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాడు. అసవ్యోసతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అంటుంది యజుర్వేదం. నీలరుద్రుడు ప్రాతకాలమునందు ఉండేటటువంటి సంధ్యాకాలంలో అరుణారుణ కాంతులతో ఆకాశంలో ఎవరికి కనపడతాడు అంటే ప్రజ్ఞాపాతవములు, పాండితీ ప్రకర్ష, పరమభక్తి ఉన్న వాళ్ళకి కాదు, కేవలముగా ఏమీ తెలియకపోయినటువంటి గోపకాంతలు తమ తల మీద నీటి కడవ పెట్టుకుని స్నానం కూడా చెయ్యకుండా చెరువులోని నీళ్లు కుండలో పట్టి తల మీద పెట్టుకుని నడిచి వెళ్ళిపోయేటటువంటి అమాయకులైనటువంటి కాంతలు కూడా ఆ సమయంలో భగవానుణ్ణి దర్శనం చెయ్యవచ్చు. అంత తేలికగా మాంసనేత్రానికి దొరికే ఏకైక భగవత్ స్వరూపం భాస్కర స్వరూపం ఒక్కటే. పైగా అది ఒక దేవతా స్వరూపం కాదు, అది పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపమైన కారణం చేత ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి ఆయనని నమక చమకాలు కూడా మధ్యలో పెట్టి స్తోత్రం చేశారు. కాబట్టి తన కరస్పర్శ చేత, కిరణస్పర్శ చేత మీరు ఇచ్చినటువంటి నివేదనని ఆయన ముట్టుకుంటాడు. ఆ ముట్టుకున్న ప్రసాదం ఏదుందో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనుగ్రహానికి కారణమవుతుంది. ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినప్పుడు వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతా స్వరూపములుగా చెప్పబడేటటువంటివి రెండున్నాయి. ఒకటి హనుమ. ఆ హనుమ సూర్యనారాయణమూర్తి యొక్క శిష్యులు. రెండవ వారు సూర్యుడు. కానీ సూర్యుడికి ప్రదక్షిణ ఎలా చేస్తాం అంటే సూర్య దేవాలయం అందుకొచ్చింది. సూర్య దేవాలయం ప్రధానంగా దేనికి అంటే ప్రదక్షిణం చేయడం కోసం. కోణార్క సూర్య దేవాలయానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి గుండె జబ్బుల నుంచి
కుష్ఠవ్యాధి నుంచి విముక్తులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. అంత ఉత్తరక్షణం అనుగ్రహించి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి భాస్కర స్వరూపం ఏది ఉన్నదో ఆ భాస్కర స్వరూపానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యతని ఉపాసన క్రమంలో కల్పించారు. భగవంతుడు భగవంతుడు అని ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో పరిశ్రమ చేసే కన్నా అసలు మాంసనేత్రానికి దొరికేటటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి దర్శనం చేయడం ఎంత తేలికైనటువంటి విషయం. అసలు ఒక మనుష్యుడు తన జన్మ ప్రయోజనాన్ని పోగొట్టుకుంటున్నాడు అని చెప్పవలసిన అవసరం ఏదైనా ఉంటే ప్రాతకాలంలోనూ పశ్చిమాద్రిని చేరిపోయినటువంటి సూర్యబింబాన్ని దర్శనం చెయ్యకుండా గడిపేసేటటువంటి వాడెవడుంటాడో వాడు మాత్రమే శాస్త్రం దృష్టిలో అయితే కృతఘ్నుడు. దేని చేత కృతఘ్నుడు అంటే భగవానుడే స్వయంగా వినువీధిలోకి వచ్చి నిలబడిన లేచి ఆయన వంక తిరిగి ఒక్క నమస్కారం చెయ్యలేకపోయిన వాడెవడో వాడు కృతఘ్నుడు. ఆ కృతఘ్నుణ్ణి ఆయన క్షమించలేడు. అందుకే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటుంది ఆదిత్య హృదయం. అంతటి గొప్ప స్వరూపమైనటువంటి ఆ సూర్య బింబం ఉదయించేటటువంటి స్థితి, ఆయన ఉదయించేటటువంటి దిక్కుని చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టి చేసేట. 4 దిక్కులను సృష్టి చేస్తారు. ఎందుకంటే దిక్కు అనేటటువంటి దానికి ఉపాసనా క్రమమునందు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నేను ఏదో ఊరు వెళ్ళాను అనుకోండి ఉపన్యాసాలకి, ఏ తెల్లవారుజామున 3 గంటలకు రైలు దిగాను అనుకోండి, నాకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళిపోయే ముందు నేను వెయ్యవలసిన మొదటి ప్రశ్న ఏమిటంటే, అయ్యా తూర్పు ఎటండి అని అడగాలి. ఎందుకంటే దిగ్భ్రాంతి అంటారు. దిగ్భ్రాంతి అంటే దిక్కులు తెలియకుండుట. దిక్కు తెలియకపోవడం ఎంత పండితుడికైనా ఉంటుంది. ఎందుకని అంటే వాళ్ళ ఊళ్ళో వాడింట్లో వాడి పూజా మందిరంలో వాడికి తూర్పెటో తెలుస్తుంది. ఇంకో ఊరొస్తే తూర్పెటో ఎలా తెలుస్తుంది? తెలియదు. కానీ మొదటి నమస్కారం ఎటువైపుకి అంటే తూర్పు దిక్కుకే మొదటి నమస్కారం ప్రారంభం. ఎందుచేత అంటే సూర్యకిరణములు పడితే తప్ప సుషుమ్నా నాడి అసలు చైతన్యాన్ని పొంది ఒక్కసారి ఆ హృదయ పద్మం వికసనాన్ని పొందదు. అలా పొందించేటటువంటి సూర్యనారాయణమూర్తి ఏ దిక్కున ప్రకాశిస్తాడో ఆ దిక్కుని ప్రాక్ అని పిలిచారు. ప్రాక్ అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే మొదటిది, పూర్వము అని. పూర్వ దిక్కు ప్రాక్, పశ్చిమము అని పిలుస్తారు. పూర్వోత్తర భాగములు అంటారు. ఏదో భాగవతం దశమస్కంధం ఉందనుకోండి, పూర్వ భాగము ఉత్తర భాగము అంటారు. పూర్వ భాగము అంటే మొదటిది, ఉత్తర భాగము అంటే తరువాతది. అంటే అందరికీ తెలియవలసిన దిక్కు ఏదైనా ఉంటే అది ప్రాక్, అది తూర్పు. తూర్పు దిక్కు తెలియకుండా ఉండడానికి వీల్లేదు. తూర్పు దిక్కు తెలిసి తీరాలి. ఎందుకంటే అసలు జీవితానికి వికసనం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆ తూర్పు దిక్కు నుంచి మొదలవుతుంది. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట దిక్కు ఏది సృష్టి చేశాడో దానికి తూర్పు దిక్కు ప్రాక్ అని పేరు. ప్రాక్ను ఆయన ఎలా నిర్ణయం చేశాడు అంటే ఇక్కడ సూర్యోదయం అవ్వాలి అని నిర్ణయం చేశాడు. ఇక్కడ సూర్యోదయం అవుతుంది, ఇక్కడ నుంచి కిరణములు పడడం ప్రారంభమవుతాయి అని ఏ పర్వత శిఖరం మీద సూర్య భగవానుని యొక్క ఉదయము ప్రారంభమవుతుందో నిర్ణయం చేసి అక్కడ వరకు మాత్రమే మనుష్యులు గొప్ప యోగ సంబంధమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు వెళ్ళగలిగినటువంటి ప్రాంతాలుగా నిర్ణయం చేశాడు. ఇక సూర్యుడు ఎక్కడ ప్రకాశం ప్రారంభమవుతుందో అది దాటి వెళ్ళడానికి మనుష్య ఉపాధికి శక్తి ఉండదు. అక్కడ వరకు మాత్రం మనుష్యుడు వెడతాడు. మనుష్యుడికి యోగశక్తే కాదు, శరీర బలాన్ని బట్టి కూడా అక్కడ వరకు వెళ్ళగలరు అని రామాయణం నిర్ధారణ చేసింది. కిష్కింధకాండలో శ్రీరామాయణంలో ఆ దిక్కుకు ఎలా వెళ్ళాలి అన్నది చెప్తాడు సుగ్రీవుడు. సూర్యోదయం ఎక్కడవుతోందో చెప్తాడు. చెప్తున్నప్పుడు కిష్కింధలో బయలుదేరితే ఆ వానరుణ్ణి పిలిచి ఆయనతో అంటాడు, నువ్వు 1,00,000 మంది వానరులతో కలిసి బయలుదేరవలసి ఉంటుంది. తూర్పు దిక్కున సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో అక్కడ వరకు మాత్రమే మనుష్య శరీరములు కాని ఇతర శరీరములు కాని వెడతాయి. దాటితే ఇక దేవతలే, ఎవరు వెళ్ళలేరు. అది ఎక్కడ ఉన్నదో ఆ శిఖరం నేను చెప్తాను చూడని ప్రారంభం చేస్తాడు. కిష్కింధ దాటిన తరువాత గంగానది, గంగానది దాటితే సరయు, సరయు దాటితే కౌశికి, కౌశికి దాటితే యమున,
యమున దాటితే సరస్వతి, సరస్వతి దాటిపోతే సింధు నది. ఈ నదులన్నీ దాటి వెళ్ళిపోయిన తర్వాత యామున పర్వతం వస్తుంది. ఆ యామున పర్వతం దాటి వెళ్ళిపోయిన తరువాత మహీనది, మహీనదిని కూడా దాటి వెళ్ళిపోతే కాలమహీనది అనబడేటటువంటి ఇంకొక నది వస్తుంది. ఆ కాలమహీనదిని కూడా దాటిపోతే కురు, పాంచాల, కాశీ, మజ్జి, అల్ల, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక అనబడేటటువంటి రాజ్యాలు. ఇవన్నీ దాటి వెళ్ళిపోతే మగధ, మగధ దాటితే మందర పర్వతం. ఆ మందర పర్వతం కింద ఉండేటటువంటి ప్రాణులు ఒక చెవి కలిగినటువంటి వాళ్ళు, ఒక్క ముక్కు భాగం మాత్రమే కలిగినటువంటి వాళ్ళు, ఒక కాలు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఉండి అతి బలవంతులైనటువంటి ప్రాణుల్ని కూడా పట్టి తింటూ ఉంటారు. అది వాళ్ళ ఆహారం. ఆ మందర పర్వత ప్రాంతాన్ని కూడా దాటి వెళ్ళిపోతే యవద్వీపం, యవద్వీపం దాటితే సువర్ణద్వీపం, సువర్ణద్వీపాన్ని కూడా దాటితే రజత ద్వీపం, రజత ద్వీపాన్ని కూడా దాటితే శోణా నది ఎర్రటి జలాలతో ప్రవహిస్తూ ఉంటుంది. శోణ అంటేనే ఎరుపు, ఎర్రటి జలాలతో ప్రవహిస్తుంది. అది కూడా దాటిపోతే లోహితమనేటటువంటి సముద్రం. ఆ ప్రాంతానికి ఇంకా వెళ్లే కొద్దీ శక్తి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఆ సముద్రం మీద నుంచి వెడుతున్నప్పుడు నీడబట్టి ఆ సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులు ఆ వెడుతున్న ప్రాణుల్ని పట్టి లాగి తినేస్తాయి. అంత భయంకరమైనటువంటి లోహితమనబడేటటువంటి సముద్రం. ఆ లోహిత సముద్రాన్ని కూడా దాటి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తరువాత కుటశాల్మలి అనబడేటటువంటి ఒక పెద్ద వృక్షం కనబడుతుంది. ఆ వృక్షం దగ్గర నుంచి వెనక్కి అప్పుడే ఉదయిస్తున్నటువంటి బాలభానుడి యొక్క కిరణములా అన్నట్లుగా బంగారు కాంతితో మెరిసిపోతున్నటువంటి విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి భవనం ఉంటుంది. ఆ భవనమునందు గరుత్మంతుడి నివాసం చేస్తూ ఉంటాడు. ఆ భవనాన్ని కూడా దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఆ పాల సముద్రం ఉంటుంది. పాల సముద్రం మధ్యలో తెల్లటి వృషభమనబడేటటువంటి పర్వత శిఖరం ఉంటుంది. దాని యందు మళ్ళీ ప్రత్యేకంగా సుదర్శనము అనబడేటటువంటి ఒక సరస్సు. ఆ సరస్సులో పద్మకింజిల్కములతో కూడుకున్నటువంటి సువర్ణ కేసరములతో కూడుకున్నటువంటి అపారమైనటువంటి సుగంధమును విరజిల్లేటటువంటి తామర పుష్పాలుంటాయి. ఆ కొలనులో స్నానం చెయ్యడం కోసమని దేవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు కూడా భూమండలం మీదకి వస్తారు. అంతటి అద్భుతమైనటువంటి సుదర్శనమనబడేటటువంటి సరోవరాన్ని దాటి వెళ్ళిపోతే ఒక గొప్ప జల సముద్రం వస్తుంది. ఆ జల సముద్రంలో అశ్వముఖంతో బడబారూపంలో ఒక గొప్ప కృత్య తిరుగుతూ ఉంటుంది. అది సముద్రాన్నే ఆహారంగా పుచ్చేసుకుంటూ ఉంటుంది. ఆ జల సముద్రాన్ని కూడా దాటి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయిన తరువాత జాతరూప శిల అనబడేటటువంటి గొప్ప పర్వతం ఉంటుంది. ఆ పర్వతానికి ఉండేటటువంటి శిఖరం మీద మహానుభావుడైనటువంటి ఆదిశేషుడు 1000 పడగలతోటి 1000 తలలతో నల్లటి వస్త్రములను కట్టుకుని తపస్సు చేస్తూ కూర్చుని ఉంటాడు. ఆయనని కూడా దాటి ముందుకు వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన తరువాత అక్కడ కనపడుతుంది అద్భుతమైనటువంటి ఉదయ పర్వతము. ఆ ఉదయ పర్వతంలో సౌమనసము అనబడేటటువంటి ఒక శిఖరం ఉంటుంది. ఆ సౌమనసమనబడేటటువంటి శిఖరం మీద మహానుభావుడైనటువంటి వామనమూర్తి అవతార స్వీకారం చేసినప్పుడు మొట్టమొదట ఒక పాదాన్ని ఉంచి, మేరు పర్వతం మీద రెండో పాదాన్ని ఉంచి, ఇంతంతైవటుడింతయై మరియుతానింతయ్య భోవీధి అంతైతో యదమండల గ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ్యని పెరిగి 2 పాదములు వేసి నిలబడ్డాడు. అంతటి అద్భుత స్వరూపంతో విష్ణుపాద స్పర్శ పొందినటువంటి శిఖరాలు. పర్వత శిఖరము సౌమనసము ఎక్కడ ఉన్నదో ఉదయ పర్వతంలో అక్కడ సూర్యబింబం ఉదయిస్తుంది. అక్కడ మొట్టమొదట ప్రతిరోజు సూర్యుని యొక్క ఎర్రటి కాంతులు ప్రారంభమవుతాయి. అక్కడ ప్రారంభమైనటువంటి కాంతులు కొద్ది క్షణాలలో ఆ బింబం ఇలా ఎర్రటి గీతతో పైకి లేవగానే ఆ కాంతి భూమండలాన్నంతటినీ కప్పేస్తుంది. ఆ కప్పేసినప్పుడు ఎర్రటి బింబంగా పైకి లేస్తాడు. ఆయన యొక్క కాంతి కిరణములే సమస్త భూతముల యొక్క కన్నుల మీద పడతాయి. యస్మిన్ తేజశ్చ చక్షుశ్చ, అన్ని భూతముల యొక్క కన్నుల మీద పడి చైతన్యము కలుగుతుంది.
కలిగి సమస్త ప్రాణులు కందెరయగుచు అంటారు తిక్కన గారు. అన్ని ప్రాణులు కళ్ళు తెరుస్తాయి. కళ్ళు తెరిచి ఎదురుగుండా ఉండేటటువంటి వస్తువుల్ని చూడడం మొదలు పెడతాయి. ఈ చూడడం మొదలు పెట్టడం అనేటటువంటిది భోగముల యందు సగం భాగం. ప్రత్యేకించి భోగం అనుభవించాడండి అంటారు, సుఖాలు అనుభవించారండి అంటారు. ఆ అనుభవించినటువంటి సుఖాలలో సగం సుఖమంతా దేన్ని ఆశ్రయిస్తుంది అంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణముల తేజస్సుని పుచ్చుకోగలిగితే వాడు 50% సుఖాలని పొందుతాడు. లేనినాడు ఈ బ్రహ్మాండమునందు ఎన్ని సుఖములున్నాయో అందులో 50% సుఖాలు వాడికి లేనట్టే. అందుకే సుఖములన్నీ దేన్ని ఆశ్రయిస్తాయంటే సూర్య కిరణమును ఆయన కాంతి కన్ను పుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని అంటే మీరు చూడండి, కళ్ళొక్కట్లేవు. భార్యని చూస్తాడా, తల్లిని చూస్తాడా, తండ్రిని చూస్తాడా, కడుపున పుట్టిన బిడ్డల్ని చూస్తాడా, పర్వత శిఖరాలు చూస్తాడా, దేవాలయాన్ని చూస్తాడా, ధ్వజస్తంభాన్ని చూస్తాడా, ఉత్సవమూర్తిని చూస్తాడా, మూల విరాట్ని చూస్తాడా, గురువుగారిని చూస్తాడా, గురువుగారి పాదములు చూస్తాడా? ఏం చూస్తాడు? భోగములలో సగం భోగాలు పోవడం, జీవితంలో భయం, ఈ రెండు దేని చేత ఉంటాయంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణమును పుచ్చుకోలేనటువంటి స్థితి చేత. అందుకే ఇన్ని భోగాలకి కారకుడై మహానుభావుడైనటువంటి సూర్యుడు ఆ పర్వత శిఖరం మీద, సౌమనస పర్వత శిఖరం మీద ఉదయిస్తాడు. బంగారుతో తయారు చేయబడి ఆ పర్వత శిఖరము పచ్చటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించేటప్పుడు అరుణ కిరణాలతో ఎర్రటి కాంతితో ఆయన ఉదయించినప్పుడు ఆయన కాంతి పడి ఈ బంగారు పర్వత శిఖరము ఆయన యొక్క కాంతి కలిసి ఒక పెద్ద నెగడు, అంటే భోగి మంట వేస్తారే అలాంటి మంట మండుతోందా అన్నట్టుగా ప్రాక్ ఆ దిక్కంతా కూడా ఎర్రబడుతుంది. అదే అరుణోదయము అని పిలుస్తారు. అంత ఎర్రటి కాంతితో ప్రారంభమవుతుంది. ఎవరు ఆ ఎర్రటి కాంతి వంక చూసి నమస్కారం చేస్తారో వాళ్ళకి ఆ రోజు దురితముల యొక్క ఫలితములుగా రావలసినటువంటి దుష్ఫలితములు ఏ ఉంటాయో వాటన్నిటినీ కూడా చీకట్లను ఎలా చిమ్మేస్తాడో అలా చిమ్మేస్తాడు. చిమ్మి పద్మములను వికసనం చేయిస్తాడు. సూర్యకిరణం పడితే పద్మం వికసిస్తుంది. పద్మమునందు ఎవరుంటారంటే లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క స్థానములలో ఒకటి పద్మం. ఇంటి తలుపులు తెరిచారనుకోండి, ఇంట్లో ఉన్నాయన బయటికి వస్తాడని గుర్తు. ఇంటి తలుపులు వేసేశాడంటే ఆయన బయటికి రాడు, అందుకు తలుపు వేసుకున్నాడు. ఆయన తలుపులు తీశాడంటే ఆయన బయటికి వస్తాడు, లేదా మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఆయనైనా బయటికి వచ్చి మీకు అనుగ్రహిస్తాడు, లేదా మీరైనా వెళ్ళి ఆయన దర్శనం చేసి అనుగ్రహాన్ని పొందొచ్చు. పద్మము వికసనాన్ని పొందింది అంటే లక్ష్మి యొక్క అనుగ్రహము ప్రారంభమైనది అని గుర్తు. లక్ష్మీ కటాక్షమును కల్పింపగలిగిన వాడెవరు అంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడే. అందుకే ఆయన ఉదయిస్తున్నప్పుడు ఆ అరుణారుణ కాంతుల వంక ఎవడు చూస్తాడో, ఎవడు చూసి దర్శనం చేస్తాడో, ఎవడు నమస్కరిస్తాడో వాళ్ళకి విశేషమైనటువంటి అనుగ్రహం. ఒకటి, దురితము యొక్క ఫలితము తొలగదోయబడుతుంది. అంటే గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితము ఇవాళ రావలసి ఉందనుకోండి, అది తొలగిపోవడానికి కారణం ఏది అంటే సూర్యనారాయణమూర్తికి చేసేటటువంటి నమస్కారం. ప్రత్యక్షమైన భగవానుడు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లో మనం నిలబడి నమస్కారం చేసేయచ్చు. రెండవది, ఆయన లక్ష్మీ కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడు. ఏ దురితము ఉన్నదో దాన్ని పోగొట్టడమే కాదు, దాని స్థానంలో ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నింపుతాడు. అందుకే యోగము క్షేమము అంటారు. ఈ రెండు ఈశ్వరుడు ఇస్తాడు. క్షేమము అంటే ఉన్నది ఉండుట, ఏది ఉండాలో అవన్నీ ఉండాలి. అందుకే పూర్వం ఉత్తరం రాస్తే క్షేమం అని రాసేవారు. అంటే అవతలవాడు చదువుకుని ఉద్వేగపడక్కర్లేదు, ఏవేవి ఉండడం వల్ల నేను సంతోషంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ ఉన్నాయి, ఏవీ జారిపోలేదు. యోగం, నేను సుఖపడడానికి కావలసినటువంటి వస్తువులలో కొత్త వస్తువులు సమకూడే. యోగం, ఏదో ఇంతవరకు నాకు ఒక వాహనం లేదు, కాలినడకన వెడుతూ ఉండేవాడిని, నేను నిన్న ఒక వాహనం కొనుక్కున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు వాహన యోగం పట్టింది, అంటే కొత్తగా నాకు ఒక సుఖం వచ్చింది. యోగమును క్షేమమును ఇవ్వగలిగిన వాడు పరమాత్మ. క్షేమమునకు భంగకరము ఆపద. ఆపద అంటే
మన బుద్ధి చేత తప్పించుకోలేనిది. ఈశ్వరుడు మాత్రమే తప్పించగలిగిన దానిని ఆపద అని పిలుస్తారు. ఆ ఆపదను తొలగించగలిగిన వాడెవరు అంటే ఆ అరుణారుణ కాంతులతో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారంతో రోజు ప్రారంభం అవ్వాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.